హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాయ్ కావలోకి మనం ఇప్పుడు కూడా స్నాక్స్ చేస్తాం కదా. అలాగే ఈరోజు అయితే చాయ్ కావలోకి స్నాక్స్ అయితే ఎప్పుడు కూడా గేమర్లు పైతయార్లు ఇలా కేకు అలా అన్నీ ఐటెం చేస్తాం కదా. ఈరోజు అయితే సరికొత్త వీడియో అయితే మీ ముందుకే తీసుకొచ్చేస్తున్నాను. కత్తెరలు ఎవరి పని చేస్తున్నా, కత్తెరనే కాదు ఎక్కడైనా ఎవరికైనా ఈ వస్తువు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియపోతే కనుక నేర్చుకోండి, చూసి నేను ఎలా చేస్తున్నా ఏంటని. అయితే ఈ రోజున చేసే ఐటెం పేరు వచ్చి గరిసె. అంటే చాలామందికి కత్తెరలో ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుసు. అంతమాట ఏ టు జెడ్ అంటే వారం 2-3 సార్లు అయితే అవి చేయించుకుంటారు. ఈరోజైతే నేను చేయబోయే ఐటమ్స్ వచ్చి గరిసె అన్నమాట. ఆ గరిసె ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే పూర్తి వీడియో అయితే ఈరోజు నేనైతే ఎలా చేయాలి ఏంటన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయితే నేను దాన్ని అయితే ప్రిపేర్ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నది నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. అలాగే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు అలాగే లైక్ కొట్టడం వల్ల నేను చేసే వీడియో కొంచెం ఇంకా ముందుకు వెళ్తుంది. అలాగే నేను ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద షేర్ అండ్ ద లైక్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు పూర్తిగా అన్ని ఐటమ్స్ కూడా మీకు చెప్తే అయితే వీడియో అయితే నేను చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓపిక అయితే వీడియో పూర్తిగా చూడండి, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే గరిసె కావాల్సిన సామాన్లు అయితే ఇవి. ముందుగా అయితే మంచి నూనె, తర్వాత ఇక్కడైతే జేత్ అంటారు, జేత్. దాని పక్కన అయితే అది కెమెరా, దాని పక్కన అయితే సాల్ట్, తర్వాత బేకింగ్ పౌడరు, తర్వాత పాలు, రెయిన్బో హలీబ్ అదా, తర్వాత వచ్చి పంచదార, ఇక్కడ షుగర్ అంటారు. ఒకసారి అరబిల్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేత్, కెమెరా, సాల్ట్, మిల్క్, బేకింగ్ పౌడర్, రెయిన్బో హలీబ్, షుగర్, మాయ్ అండ్ తహిన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, పిండి అనేది ఏ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా పిండి వచ్చి ఏ పిండి అయినా తీసుకోవచ్చు. అంటే నెంబర్లు ఉంటాయి కదా ప్యాకెట్ మీద, 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ అని ఏ తీసుకున్నా పర్లేదు. కానీ గరిసె చేయడానికి 3వ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏమైనా మీ ఇంట్లో 3వ నెంబర్ పిండి ఉంటే దాంతో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎప్పుడో కూడా కువైట్ నెంబర్ 1 పిండి యూజ్ చేసుకుంటాం అన్నిటికి. నేను తీసుకున్నాను. మీరు ఏది ఉంటే అదే తీసుకోవచ్చు. ఏదైనా సరే మనం చేసే పద్ధతి బాగుంటే ఏ పిండి అని బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడైతే అన్నిటిని నేనైతే యాడ్ చేసి నేను మొత్తం వీటిలన్నిటిని యాడ్ చేసి ఎలా కలుపుతాను ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, ముందుగా అయితే 1 స్పూన్ సాల్ట్, తర్వాత కెమెరా 1 స్పూన్, తర్వాత బేకింగ్ పౌడర్, తర్వాత షుగర్, ఇవన్నీ వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇలా రెయిన్బో హలీబ్ అని ఉంటాయి, అదైతే ఒక డబ్బా పూర్తిగా అయితే మనము వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని మనం ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి సరిపోయినంత వాటర్తో దీన్ని ఒకసారి మిక్స్ చేసేయాలి. నేను ఎలా మిక్స్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చపాతీ పిండి ఎంత గట్టిగా ఉంటుందో అలాగా దీనికి సరిపోయినంత వాటర్ వేసుకొని మనం అనేది మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్.
ఇంకా దీంట్లో అయితే కొంచెం వాటర్ పడతాయి. నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా గట్టిగా అయితే నేను కలుపుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేసాను. సారీ డిస్టర్బెన్స్. చూస్తారు కదా, దీని తగ్గ ఆయిల్ మనం అయితే ఇలా యాడ్ చేసుకొని గట్టిగా మన చపాతీ పిండిలాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం దీన్ని గట్టిగా కలిపేసుకుందాం ఒకసారి. అయితే పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీనిపైన మనము ప్లాస్టిక్ దాంతో కానీ మనం దగ్గర ఉన్న క్లాత్లతో దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న 1 అవర్కి అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడైతే 1 అవర్ తర్వాత దీన్ని అయితే కుక్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా అయినా ప్యాక్ చేసి దీన్ని అయితే ఇలా మైక్రోవేవ్లో అయితే ఒక గంట సేపు అయితే పెట్టేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గరిష అయితే కుక్ చేద్దాము. దానికి కావాల్సినది అయితే ముందైతే బాన్ పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ వేసుకుందాం. ముందు ఫ్రెండ్స్, ముందైతే ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోండి. అలాగే మనం ఇంతకు నానబెట్టుకున్న పిండి అయితే నానిపోయింది చూడండి ఫ్రెండ్స్. గాలి అన్నది ఇలాగైతే మనకి పైకి వచ్చిందంటే ఇది పిండి అన్నది బాగా నానిందని అర్థం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అన్నది కొంచెం లైట్గా దీంట్లో వేసుకొని చపాతీ ఒత్తుకున్నట్టు మనం ఇలాగా సన్నగా దీని అన్నట్టు మనం ఒకసారి ఇలా ఒత్తేసుకోవాలి. అంతే వేసుకొని. ఓకే ఫ్రెండ్, చూడండి, ఇప్పుడైతే ఇలా గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడైతే మన పిండి అన్నది ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన గోరువెచ్చని ఆయిల్ కాబట్టి ఈ పిండి అనేది తొందరగా కుక్ అయిపోద్ది. మనకు ఎక్కువ టైం తీసుకోకుండా ఎంత పలసగా మనము ఇలాగా ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే అంత తొందరగా ఈ పిండి అన్నది ఉడికిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే నేను కుక్ చేస్తాను. దీన్ని కూడా ఆయిల్ కూడా మనకు చేతి కాలకుండా చాలా చిన్నగా చూడండి, మంట చిన్నగా పెట్టుకొని మనం అన్నది ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే ఒక అరగంటలో ఈ పిండి అనేది మనకు రెడీ అయిపోద్ది. చూడండి, ఇప్పుడైతే ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూస్తామనుకో, చూడండి మంచి కలర్లో ఉంది. కొంచెం కలర్ వచ్చేలా ఉంచుకోవచ్చు, లేదా దీన్ని మనం కిందకి పైకి అనుకుంటూ దీన్ని ఇప్పుడు ఇలా కిందకి పైకి అనుకుంటూ మనం తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కిందకి పైకి అనుకుంటూ కింద మారకుండా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఉన్నది ఇలా చిన్న చిన్న ముక్కల కింద మనము ఇలా పొయ్యి మీద ఉండగా చిన్న చిన్న ముక్కల కింద ఉండగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఇలా అనేది చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. వీటిని ఇలా ఒక 10 నిమిషాలు 7 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి పిండి అంతా ఉడికేలాగా. చూడండి ఫ్రెండ్స్, దగ్గర ఆయిల్ అంతా అవుతుంది కదా, చూడండి ఆయిల్ అంతా పీల్ చేసుకొని అసలు ఆయిల్ లేదు ఇందులో. అందులో ఆయిల్ అంటేనే ఇది అనేది బాగా మనకు కుక్ అయిపోతుంది అన్నమాట త్వరగా. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఎంత అక్కడ మీద ఇప్పుడు ఎలాగో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అన్నిటిని అయితే మనం ఎలా అయితే ఫ్రై చేసుకొని మనము ఇలాగా రెడీ చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే మనం ఇట్లయితే మనం ఇలాగా చూడండి అంత ఇలాగా పొడుం కింద అయితే ఇలాగా అయిపోవాలి. ఇది లైట్ మనకి ఎప్పుడు కూడా అరబీ ఇంట్లో ఉంటుంది. ఇది శమన అంటారు, అందరికీ తెలుసు. శమన అంటే శమన నూనె మాట, ఇది శమన అంటారు. దీన్ని ఒక్క స్పూన్ అయితే మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చి ఇది లాలిక్కాయల పౌడర్ ఫ్రెండ్స్, ఇక్కడ హెల్ అంటారు. అలాగే కుంకుమ పువ్వు, అలాగే పంచదార. ఆల్రెడీ మనం అందులో పంచదార వేసాము. ఇందులో పైన వేయడం వల్ల పొలుకులుగా ఉండి పంచదార తినేటప్పుడు వాటికి పిండికి పట్టి చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని కూడా మనం యాడ్ చేద్దాము. ముందుగా అయితే 1 స్పూన్ శమన, 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోద్ది. అలాగే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ
ఎల్హెచ్చి పౌడరు అంటే లాలిక్కల పౌడర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అలాగే 1 స్పూను షుగరు, పంచదార వేసుకోండి. 1 స్పూన్ 2 స్పూన్లు కానీ అలా పంచదార వేసుకోండి. లాస్ట్న కుంకుమ పువ్వు అన్నది వేసుకొని లాస్ట్న తింపేసే ముందు కుంకుమ పువ్వు వేసుకొని పైన డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోద్ది. ఒకసారి ఇట్లన్నిటిని నేను కలిపేస్తాను చూడండి. ఇలా అన్నది మనము ఈజీగా, చాలా ఈజీగా చక్క అయితే చూడండి అంత పర్ఫెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా అయితే మనకైతే ఖర్చు అయితే రెడీ అయిపోయింది. నేనైతే కుంకుమ పువ్వు అలాగే అయితే పైన వేసి డెకరేషన్ అయితే చేశాను. ఇంతే ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా అయితే మనకైతే కుకింగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు అయితే చెప్పాను కదా మీకైతే దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుందని చెప్పమని అడిగాను. నాకైతే చిన్నప్పుడు మా అమ్మ బియ్యం వేపి ఆడిచ్చి బియ్యం పిట్ అని వేసేది. వర్షాకాలం మొత్తం చాలా ఎక్కువ టైమ్స్ మాకు మా అమ్మ అదే చేసి పెట్టేదన్నమాట. నాకైతే అది గుర్తొస్తుంది. నాకు చాలా చాలా ఇష్టం కూడా. ఇప్పుడు అది టేస్ట్ చెప్తాను, అది ఎలాగుంది ఏంటో కూడా నేను. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే టేస్ట్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. నిజంగా అయితే బాగా అయితే సెట్ అయింది. గర్ల్స్ అయితే కత్తెరలో వాళ్ళని 2 సార్లు 3 సార్లు చేయించుకుంటారు. ఎవరైనా కుకింగ్ వీడియో గర్ల్స్ నేర్చుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా చెప్పిన కొలతలతో మీరు చేశారంటే అసలు మీకు అయితే మా అమ్మ అయితే పేరే పెట్టదు, అంత పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకైతే ఈరోజు మా అమ్మ ఈరోజే కాదు, నేను చేసిన ప్రతిసారి కూడా మా అమ్మ అంటే ఫీల్ అవుతాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మ్యాటర్. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.